Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో నేను ఏం చెప్తానో క్లియర్గా వినండి. ఇక్కడ మనకు శాతవాహన యూనివర్సిటీ నుంచి ఇక్కడ మనకు ఏది మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది దీని విషయం నేను చెప్తాను. ఇక్కడ యూజీ ఫస్ట్, ఫిఫ్త్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఉంది కదా, ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు ఇంకా రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి రాలేదండి. ఓకే, అలాగే మీరు మొన్న రాసిన సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి కూడా నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇప్పుడు మనకు రిజల్ట్స్ గురించి, రివాల్యుయేషన్ రిజల్ట్స్ గురించి నో క్లారిటీ. ఓకే, మనకైతే ఇప్పుడు యూనివర్సిటీ నుంచి మనకైతే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదండి. నేను లాస్ట్ టైం చెప్పిన ప్రకారం ఏం చెప్పాను, జూన్ ఫస్ట్ వీక్లో వస్తాయని చెప్పాను. ఓకేనా, జూన్ ఫస్ట్ వీక్లో మీకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి వస్తాయని మీకు చెప్పాను కదా. అది ఇక్కడ ఏమైందంటే, నాకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు అదే చెప్పారు కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. కానీ ఇక్కడ ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళ నుంచి ఎటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇప్పుడే రావచ్చు, లైక్ ఎనీ టైం అండి, ఎట్ ఎనీ టైం ఈ జూన్ మంత్లో రిలీజ్ చేస్తారు. ఎట్ ఎనీ టైం జూన్ మంత్లో రావచ్చు మీకు రిజల్ట్స్. మీరు ఓన్లీ యాక్టివ్గా ఉండండి. నేను మీకు ఇన్స్టాంట్గా రిజల్ట్ వచ్చిన వెంటనే నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ యూజీ సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ రిజల్ట్స్ గురించి మాట్లాడే ముందు ఇక్కడ నేను మీకు మాట్లాడాలి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒక కామెంట్ వచ్చిందండి. ఇక్కడ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో అని చెప్పాను కదా. ఇక్కడ నాకు తెలుగు జాబ్ పోర్టల్ 2000 నుంచి మనకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి. ఏమొచ్చిందంటే, వీడియో దేనికి బ్రో చెప్తే సరిపోతుందిగా, వీడియోలో ఏముంటుంది ఏముండదు తెలిసిందేగా బ్రో, ఇక్కడ వ్యూస్ కోసం చేస్తారు, ఎందుకు బ్రో రాంగ్ డేట్స్ చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు. ఇక్కడ వ్యూస్ కోసం నేను ముందే చెప్పానండి. నేను ఇక్కడ స్టడీ విత్ ఈశ్వర్ ఈ ఛానల్ పెట్టింది మన స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి హెల్ప్ కావాలని పెట్టానని నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నానండి. ఓకేనా, నేను వ్యూస్ కోసం ఎప్పుడు వీడియోస్ చేయలేదు. ఓకేనా, సబ్స్క్రైబర్స్ కోసం నేను చూడలేదండి. ఓకే, సబ్స్క్రైబర్స్ నాకు ఎంతమంది ఉన్నా వచ్చినా రాకున్నా నాకు ఇక్కడ ఒక్క పర్సన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి, నాకు ఈ వీడియో చేయమని మీరే కామెంట్స్ చేశారు కొందరు. ఓకే, ఈ కామెంట్ రాకముందు, ఈ తెలుగు జాబ్ పోర్టల్ కామెంట్ రాకముందు నాకు చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు రాసిన మొన్న సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చేయమన్నారు. అండ్ ఇక్కడ చూపెడతాను, మీకు ప్రూఫ్ చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పోర్ట్స్ రివ్యూ, ఇక్కడ ఈయన ఏం మెసేజ్ చేశాడంటే, రేపు రివాల్యుయేషన్ రిజల్ట్స్ గురించి అండ్ ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ గురించి ఒక వీడియో చేయి బ్రో అని మెసేజ్ చేశాడు. ఇలా నాకు ఒక్కరు అడిగినా చాలండి. ఓకేనా, ఒక 1% అడిగినా నేను వీడియో అనేది ట్రై చేస్తాను వీడియో చేయడానికి. ఓకేనా, అండ్ మీరు ఒక్కరు వీడియో చేయకు అని అన్నారని నేను ఊరుకోనండి. ఓకే, నేను వ్యూస్ కోసం మాత్రం నేను చేయట్లేదు. మీకు వ్యూస్ కోసం అనిపిస్తే మీరు ఈ వీడియోని షేర్ చేయకండి. ఓకే, దట్ ఈస్ యువర్ విష్ అండి. నేను వ్యూస్ కోసం, నేను ఫేమస్ కావాలి అని నేను ఎప్పుడూ అలా చేయలేదు వీడియోస్. ఒకసారి చూడండి మన ఛానల్లోకి వచ్చి నేను. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇక్కడ సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ డిగ్రీకి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మీరు మొన్న రాశారు కదా, ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేది ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ మనకు ఇక చూసుకున్నట్లయితే మనకు మినిమం, ఓకేనా, మినిమం చెప్తున్నాను మీకు, మినిమం మనకు 3 months పడుతుందండి. ఇప్పుడు మీరు మొన్న రాసిన రిజల్ట్స్ అనేవి సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళు మనకు మినిమం 3 months పడుతుంది. అంటే ఆగస్ట్ లాస్ట్ వీక్, మేబీ ఆగస్ట్ లాస్ట్ వీక్లో మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. యూజీ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళు. అంతగానం టైం ఎందుకు బ్రదర్ అంటే, నేను లాస్ట్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని
మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్తున్నాను. ఇక్కడ లాస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయంటే ఆగస్ట్ 2 నాడు వచ్చాయండి. ఆగస్ట్ 2 డేట్ నాడు వాళ్ళైతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ వాళ్ళకు ఎగ్జామ్స్ అనేవి మేలో కంప్లీట్ అయినాయి. కానీ ఇప్పుడు మీకు మేలో స్టార్ట్ అయినాయండి ఎగ్జామ్స్. ఓకే, వాళ్ళకు ఎగ్జామ్స్ అనేవి మేలో ఎండ్ అయినాయండి. మే మంత్లో ఎండ్ అయితే వాళ్ళకు ఆగస్ట్ 2 నాడు వచ్చినాయి రిజల్ట్స్. ఎప్పుడు వచ్చినాయి? ఆగస్ట్ 2 డేట్ నాడు వాళ్ళకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు మీరు కౌంట్ చేసుకున్నట్లయితే మీకు జూన్లో ఎగ్జామ్స్ అనేవి ఎండ్ అయిపోయినాయండి. ఓకే, అన్ని గ్రూప్ వాళ్ళకు జూన్లో ఎగ్జామ్స్ అనేవి ఎండ్ అయిపోయినాయి. అంటే జూన్ 4 నాడు మనకు ఎగ్జామ్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి 3 months అంటే కౌంట్ చేసుకోండి. సెప్టెంబర్ పడుతుంది. నేను ఆగస్ట్ లాస్ట్ వీక్ అని చెప్పాను. ఓకేనా, ఆగస్ట్ లాస్ట్ వీక్లో రావచ్చు, కంపల్సరీ వస్తాయి. ఆగస్ట్ లాస్ట్ వీక్ మనకు సెప్టెంబర్ మంత్లో దాకా తీసుకెళ్ళరు. ఓకేనా, ఇప్పుడైతే ఫాస్ట్గానే రిజల్ట్ చేస్తారు. ఈ 2nd, 4th, 6th సెమిస్టర్ వాళ్ళకు ఆగస్ట్ లాస్ట్ వీక్ లోపు మనకు వచ్చేస్తాయి. దేర్ మే బి ద ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు సెప్టెంబర్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఏమైనా కారణాలు ఉన్నట్లయితే, రీజన్స్ ఉంటాయి. నేను మళ్ళీ వీడియో కంపల్సరీ చేస్తాను. ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినా నాకు వీలైతే నేను యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కొని మరీ మీకు చెప్తానండి. ఓకేనా, కానీ మీరు వ్యూస్ కోసం వీడియో చేస్తున్నారని ఇలా నెగటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఓకేనా, నేను వీడియో అప్లోడ్ చేశానంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ తెలవాలని నేను వీడియోని చేస్తానండి. అది వ్యూస్ కోసమా, నేను ఫేమస్ కావాలి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియో మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.